క్యాంపెయినింగ్ నిర్వహించేందుకు కూడా కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ సో ఎట్లాంటి వ్యూహంతో ఈ ఎన్నికల ముందుకు వెళ్ళబోతుంది, సో ఆ పార్టీ ఎన్నికల ప్రచారాస్త్రాలు ఏంటి, సో ఆ కేసీఆర్ నిర్వహించేటువంటి సభలేంటి, ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్ కి ఒక నోటీసులు కూడా అందించింది. ఏదైతే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పని దానికి సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటల లోపుగా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించింది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏమన్నా కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమైనా వివరణ ఇచ్చారా, అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇక మీరు చెప్పినట్లుగా ఇప్పుడైతే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితులనే, గతానికి భిన్నమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు తిరుగులేని పార్టీగా కనిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే అసలు అభ్యర్థులు పోటీకి విముఖత చూపడము, పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇతర పార్టీలోకి వెళ్ళడము, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు పార్టీకి రిజైన్ చేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళి అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ టికెట్లు తీసుకొని అక్కడ బరిలోకి వెళ్ళడము, ఇలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలు అనేటువంటివి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి కొంత సవాల్గా మారాయి. సో ఈ నేపథ్యంలోనే కొంత ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళి గౌరవప్రదమైనటువంటి స్థానాల్లోనైనా గెలవాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. అందులో భాగంగానే అన్ని పార్టీల కంటే ముందుగానే సమీక్షా సమావేశాలను నిర్వహించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించారు. అంతేకాకుండా అసెంబ్లీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావులు కంప్లీట్ చేసేశారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలని కూడా నిర్వహించేశారు. ఇక ఇప్పటికే అభ్యర్థుల్ని కూడా సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, నేతలు వెళ్ళిపోయినప్పటికీ సో అభ్యర్థుల్ని కూడా మొత్తానికి 17 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించేశారు. ఇక వారందరికీ కూడా దిశానిర్దేశం చేసి జనాల్లోకి మరింత స్పీడ్గా వెళ్లేందుకు వీలుగా ఈరోజు ఆ ప్రకటించినటువంటి అభ్యర్థులతో తెలంగాణ భవన్లో సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. మొదటగా ఆ అభ్యర్థులందరితో, ముఖ్య నేతలందరితో కూడా భోజనాన్ని కలిసి భోజనం చేస్తారు కేసీఆర్. ఆ తర్వాత లంచ్ తర్వాత ఇమ్మీడియట్గా ఈ సమావేశము నిర్వహిస్తారు. ఈ సమావేశానికి 17 మంది పార్లమెంటు అభ్యర్థులతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలని ఆహ్వానించారు. సో వారందరితో కూడా 1 గంటకి లంచ్ చేస్తారు. ఆఫ్టర్ లంచ్ వారితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ అభ్యర్థులందరికీ 17 మందికి బీఫామ్లు అందజేస్తారు. అదేవిధంగా ఎన్నికల ఖర్చుల కోసము 95 లక్షలకు సంబంధించినటువంటి చెక్కుని ప్రచారం కోసము చెక్కుల్ని కూడా అందజేస్తారు. ఈ సమావేశంలోనే ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటుగా ఇప్పటికే 4 బహిరంగ సభల్ని కేసీఆర్ నిర్వహించారు. ప్రధానంగా 3 చోట్ల ఎన్నికల ప్రచార సభల్ని కరీంనగర్లో కదనబేరుని నిర్వహించారు, చేవెళ్లలో నిర్వహించారు, అదేవిధంగా మెదక్లో కూడా సభని నిర్వహించారు, మెదక్ పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో. ఇక దాంతో పాటుగా మిగిలిన ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడ సభల్ని నిర్వహించాలి, ప్రధానంగా గ్రేటర్ పరిధిలో 3 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఆ సభకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా ఈ సమావేశంలో ఇవ్వబోతా ఉన్నారు కేసీఆర్. దాంతోపాటుగా ప్రధానంగా పార్టీ నేతలంతా కూడా ఎండలు బాగా ఉన్నటువంటి నేపథ్యంలో భారీ బహిరంగ సభల కంటే కూడా ఇది జన సమీకరణ కొంత ఇబ్బందిగా మారుతుంది కాబట్టి రోడ్డు షోలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో రోడ్డు షోలు నిర్వహించాలని చెప్పి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు సభల్ని నిర్వహించాలి, రోడ్ షోలు నిర్వహించాలి, కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలనేటువంటి దానిపైన ఈ రోజు రూట్ మ్యాప్కు సంబంధించి కూడా ఒక క్లారిటీని ఈ రోజు సమావేశంలో కేసీఆర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు కేసీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్తో పాటుగా మరొక వైపు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి నామినేషన్ కార్యక్రమాలకి వీరంతా కూడా హాజరయ్యే విధంగా కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ హాజరయ్యేటువంటి రోజే అక్కడ రోడ్ షోలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. రేపు ధర్మపురి మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా మెదక్ పార్లమెంటు అభ్యర్థికి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమానికి హరీష్ రావు హాజరు కాబోతా ఉన్నారు. అదే రోజు రోడ్ షోల్ని, కార్నర్ మీటింగ్లు కూడా నిర్వహించబోతా ఉన్నారు. వీరితో పాటుగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ వేసిన రోజు కేటీఆర్, హరీష్ రావు హాజరై ఆ రోజు రోడ్ షోల్ని, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతా ఉన్నారు. దీంతో పాటుగా కేసీఆర్ కూడా అన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా ప్రధానంగా సాయంత్రం పూట కొంత వాతావరణం చల్లబడ్డ తర్వాతనే అన్ని మండల కేంద్రాలని
తాకి వచ్చే విధంగా ఈ రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ రోజు సమావేశంలోనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మీరు అన్నట్లుగా ఈ నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పటికే లీగల్ సెల్కి బాధ్యతను అప్పగించారు. లీగల్ సెల్ ఈరోజు నోటీస్ ఇచ్చినటువంటి మేరకు వారికి రిప్లై కూడా కేసీఆర్ పక్షాన లీగల్ సెల్ రిప్లై ఇవ్వబోతా ఉంది అని పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక కేసీఆర్ ప్రసంగాలు కూడా మూడు దశల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉంటుంది. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏంటివి, వాటిని విస్మరించినటువంటివి ఏంటి అనేటువంటిని ఫోకస్ చేస్తూనే స్థానికంగా పార్లమెంట్లో పరిధిలో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఫోకస్ చేస్తూ ఆయన ప్రసంగం ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సో తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ లోక్సభ ఎన్నికలను ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేసి భావిస్తోంది. సో మెజారిటీ సీట్లను దక్కించుకొని తెలంగాణలో మళ్ళీ ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక బీజేపీ పార్టీ సో వాస్తవానికైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ సో తెలంగాణలో ఎక్కువ సభలు నిర్వహించారు. సో బీజేపీ మనం కనుక చూస్తే సో రికార్డు స్థాయిలో 8 సీట్లను ఈసారి దక్కించుకుంది. ఖచ్చితంగా 35% తక్కువ కాకుండా ఓట్ షేర్ దక్కించుకుంటామని చెప్పేసి ధీమాతో